హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక ఆకుకూర చూపిస్తాను. ఇది వచ్చి దంటు కూర అంటారు, లేదంటే పెరుగాకు అంటారు. తెలుసు కదా మీకు, దంటు కూర లేదంటే పెరుగాకు అంటారు. ఈ దంటు కూర పెరుగాకు అని మన తెలుగులో అంటారండి. ఈ దంటు కూర అనేది మాత్రం ఇక్కడ కర్ణాటకలో దంటు కూర అంటారు. అందుకని చెప్పి నేను రెండు రకాల పేర్లు అయితే చెప్తూ ఉన్నాను మీకు. ఇప్పుడు ఈ దంటు కూరకి ఈ ఆకులు వరకు కట్ చేసేసుకొని మనము, అంటే లావుగా ఉండే కాడలు ఉంటాయి కదా, ఈ కాడలు మాత్రం పారీయకుండా వీటిని కానీ మనం ఒక కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటుందో అసలు. మంచిది కూడా. ఇది ఫుల్ ఫైబర్ అండి. చూడండి చూడండి ఎంత పీస్ వస్తుందో, అంత ఫైబర్ ఉంది దీంట్లో. లోపల కూడా ఇప్పుడు మీరు ఎంత చీల్చినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా మీరు చూడండి, పీచు ఆ విధంగా పీచు వస్తూనే ఉంటుంది. మీరు ఎంత తీస్తున్నా పీస్ అయితే వస్తూనే ఉంటుంది. అది పీస్ ఫైనల్గా మనం అంతా తీసేసి, అంత మంచిది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే చేసేసుకోవాలి. ఆకులంతా తీసేసుకోండి. ఆకులు మాత్రం మీరు తాలింపు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఆకులు మాత్రం సన్నగా తరిగేసి ఊరికే వేయించేసినా కూడా ఆయిల్లో ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. ఆకులు వరకు ఆ విధంగా చేసుకోండి. ఈ కాడలు మాత్రం లావుగా ఉండే కాడలు మాత్రం పారీయకుండా ఈ విధంగా మనము ఒక కర్రీ అయితే చేసుకుంటాము. ఈ కాడలు మాత్రం ఈ విధంగానే తుంచుకోవాలి. ఆ పీచు ఉంటుంది కదా, ఆ పీచుని కొంచెం మనము లాగేస్తూ ఉండాలి ప్రతిసారి. ఆ పీచు ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే మనము ఎంత తీయగలిగితే అంత తీసేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా కాడలు అయితే చేసేసుకోండి. సపరేట్ కాడలు విడిగా మీరు పక్కన పెట్టుకోండి. ఇవి మాత్రం ఆకులు సపరేట్గా చేసి, ఇది తాలింపు కానీ ఏదో పప్పులో కానీ మీరు ఎట్లాగైనా వేసుకోవచ్చు. దీన్ని మామూలుగా ఆకుకూర ఎలా చేసుకుంటామో ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. కానీ ఈ కాడలు మాత్రం సపరేట్గా మనం ఏం చేయబోతున్నాం అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు బాండ్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు అవి చిటపట్టమనిన తర్వాత మనము ఆనియన్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి. కరివేపాకు వేసాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, కొద్దిగా ఉప్పు, కొంచెం చిల్లీ పౌడర్. ఇదంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం తుంచి పెట్టుకున్న కాడలు దీంట్లో వేస్తున్నాం. ఈ కాడలు హెల్త్కి చాలా మంచిదండి, ఎందుకంటే దీంట్లో చాలా ఫైబర్ ఉంది, చాలా మంచిది. మీరు పారీయకుండా ఈ కాడల్ని ఈ విధంగా చేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇది బాగా వేయించుకోవాలి. కొంచెంసేపు కొద్దిగా నీళ్ళు పోసి అయితే ఉడికించుకోవాలండి. కొంచెం నీళ్ళు అయితే పోస్తున్నాను. దీనిపై మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మీడియంలో ఉడికించేసుకుంటే మనకు మెత్తగా ఉడికిపోతాయి. ఈ విధంగా మూత పెట్టి మీడియంలో ఉడికించుకుందాం. చూద్దాము, ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఫైనల్గా నేను మిల్క్ పోసి కొంచెంసేపు ఇంకొక 2 మినిట్స్ అయితే పెడతానండి. మిల్క్ పోస్తాను. ఇప్పుడు పాలు పోస్తున్నాను. చూడండి, దీన్ని ఉడికించుకుందాము. ఇప్పుడు చూద్దాము. చూడండి, ఫైనల్గా ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒక టచ్అప్ అయితే ఇవ్వాలి. ఇది వచ్చి మనము ధనియాల పొడి, ధనియాలు, పట్ట, తెల్లగడ్డ ఈ 3 వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకుంటామండి. అది వేస్తాం ఒక రవ్వ, చాలా టేస్టీగా ఉంటుంది. అది వేసిన తర్వాత ఇది వేసి కొంచెం కలిపెట్టేసి అయిపోయింది. లాస్ట్లో అంతే అది వేసేది. ఇప్పుడు ఫైనల్గా కూడా కొత్తిమీర అయిపోయిందండి. అంతే కర్రీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.